శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానించే ధన్యత ఘనత ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క రెండవ రాకడ గురించి మార్కు శిష్యుడు ఇట్లు తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. ఆ దినం గూర్చి, ఆ గడియ గూర్చి తండ్రికి తప్ప ఏ మనుషునికి తెలియదన్నట్టుగా రాస్తూ ఉన్నాడు. పరలోకమందున్న ఒక దూత స్వరము భూలోకానికి వినిపిస్తుంది అని రాస్తూ ఉన్నాడు. ఆ యేసయ్య రెండవ రాకడ ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి అంతవరకు సహిస్తూ ఓర్చుకుంటూ విశ్వాసంలో ముందుకు సాగుతూ జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఈ లోకంలో సిద్ధపడాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా అట్లు దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ ప్రార్థన జీవితంలో ఫలిస్తూ ప్రభుకు మహిమ తెచ్చుకోవారు ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించిన గాక, ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించి వందనాలు. అన్నెల్లు వీక్షిస్తున్న వారు కూడా దీవించమని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించును గాక, ఆమేన్.